ఈ నెల 5వ తేదీన ఫారెస్ట్ అధికారులు అర్ధరాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడికి వచ్చి వారాహి ఆలయాన్ని కూల్చే ప్రయత్నం చేసినారు. కూల్చినారు కూడా, నవగ్రహాలు పెట్టే మండపాన్ని కూల్చినారు. ఈ సందర్భంగా అనేక మంది ఇక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ అధికారులు కానీ ఇక్కడికి వచ్చి అవును తప్పు చేశాము, ఈ తప్పు దిద్దుబాటు చర్యగా ఇక్కడ ఏం నష్టం జరిగిందో ఆ నష్టాన్ని దగ్గరుండి పూడుస్తాము, దగ్గరుండి ఆ పనులు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 10 రోజులు కావస్తా ఉన్నా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అలాగే ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలకు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ఇలా మతాలకు సంబంధించి, ప్రార్థనా మందిరాలకు సంబంధించి, అది గుళ్ళు కావచ్చు, ఆలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, ఇలాంటి ఏవి ఉన్నా కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయకూడదు, రాజకీయ నాయకులు నిర్లక్ష్యం చేయకూడదు. మీ దగ్గర అధికారం ఉందని చెప్పి విచ్చలవిడిగా ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, వేలాది లక్షలాది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు చేస్తారు, చేసిన తర్వాత ఇది తప్పని చెప్తే కానీ ఇక్కడ జరిగిన డ్యామేజ్, ఆ జరిగిన బాధ మీరు పూడ్చగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అలాగే ఇప్పటికైనా మేము కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఓట్ల కోసము, సీట్ల కోసము హిందువులకు పరిరక్షిస్తామని చెప్పి మీరు అభూత మాటలు చెప్పి ప్రజలకు మభ్యపెట్టి లేని సమస్యలను కూడా సృష్టించి మీరు ఓట్లు అడుగుతారే. కానీ ఈరోజు హిందువుల సంబంధించిన ఆలయాల మీద మీరు ఇలాంటి దాడులు ఎలా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇది గుడి కావచ్చు, మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, ఏవైనా సరే ఇలాంటి విషయాల్లో, సున్నితమైన విషయాల్లో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రజల మనోభావాలతో కూడుకున్న విషయం. ఇది ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడికి మేము ఈ పని త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు, కానీ ఎటువంటి పురోగతి లేదు. అలాగే బీజేపీ పార్టీ కానీ, అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలు కానీ, వివిధ పార్టీలు ఇక్కడికి వచ్చి మేము దీనన్నిటికీ మేము పరిష్కారం చూపుతామన్నారు, కానీ ఎటువంటి పురోగతి లేదు. మీరే చూడొచ్చు ఇక్కడ ఎందుకు ఇలాంటి మభ్యపెట్టే మాటలు ఎందుకు? ఈరోజు మీరు చేస్తున్న పనులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకవైపేమో మీరే సమస్యను సృష్టిస్తారు, మరోవైపు పరిష్కారం మేమే ఇస్తామంటారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు చేసే ఈ పనులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు కానీ, ఇలాంటి సంఘటనలు కూడా జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. మీకు అనుసంధానంలో ఇవి జరుగుతూ ఉన్నాయి. జరిగిన తర్వాత మేమే వచ్చి మేము పరిష్కరిస్తామని చెప్తాం. చెప్పిన తర్వాత కూడా ఇక్కడ ఎటువంటి పరిష్కారం లేదు. సమస్య మేమే, పరిష్కారం మేమే అన్నట్టు ఈరోజు కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే కాదు, ప్రొద్దుటూరులో అనేక సమస్యల మీద వారే సమస్యను, కూటమి ప్రభుత్వమే సమస్యను సృష్టిస్తుంది. అదే సమస్యకు మేము పరిష్కారం ఇస్తామన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబో వారే సమాధానం ఇవ్వాలా. మీరు అంతగా ధర్నాలు చేయాలా? మీ ప్రభుత్వంతో ఇలాంటి వైఫల్య చర్యలు జరుగుతూ ఉన్నాయి, మీ ప్రభుత్వం ఇలాంటి ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నాయి, మీరు ధర్నా చేయాలనుకుంటే మీ పార్టీలకు మీరు రాజీనామా చేసి రండి. అంతేగాని ప్రజల మనోభావాలతో మీరు ఇలాంటి సెంటిమెంట్తో కూడుకున్న ప్రార్థనా మందిరంలో మీరు జోక్యం చేసుకోరాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈరోజు మేము దాదాపుగా 10 రోజుల తర్వాత వచ్చాము. ఎందుకంటే ఇక్కడ పరిశీలించడానికి వచ్చినాము. అందరిలాగా ఏదో తూతూ మంత్రంగా ఏదో మేము కూడా పోయినాము, మేము ధర్నా చేశాము, మేము సంఘీభావం తెలిపడం కాదు. ఫాలోఅప్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పనులు జరుగుతున్నాయా లేదా అని చెప్పి ఇక్కడ నిర్వాహకులతో కానీ పూజారితో కానీ మాట్లాడడం జరిగింది, కానీ ఎటువంటి పురోగతి లేదు. ఈ సందర్భంగా అధికారులకు, కూటమి ప్రభుత్వానికి, అలాగే దీనికి సంబంధించిన ఈ విషయంలో ఎవరికి ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరికీ మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది ఎలా ఉన్నిందో
ఆ స్థితికి మీరు తీసుకురావాలని చెప్పి ఇక్కడ మీరు ఈ పునరావృత పనులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.